అందరికీ శరణార్థులు. అందరు బాగుండ్రా? మరి నిన్న చూసుకున్నట్లయితే మన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బోనాలు అంగరంగ వైభవంగా తీసుడు జరిగింది. ఎట్లెట్లా చేసిండ్రు, ఏం కథ, అన్ని ముచ్చట్లు మనం తెలుసుకున్నాం కదా. మరి ఇయ్యాల అంటే బోనాల పండుగ తెల్లారి రంగం భవిష్యవాణి కార్యక్రమం అనేది ఉంటుంది. మరి ఇయ్యాల ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల కోలాహలంతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ రంగం అనేది అంటే ఈ యొక్క కార్యక్రమానికి బోనాల పండుగ ఏదైతే ఉంటుందో ఈ రంగం అనేటటువంటి కార్యక్రమం అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు. అంటే అసలు రంగం అంటే ఏంటి, ఎలా చెప్తారు ఏంటి అనే విషయానికి వస్తేనైతే బోనాల పండుగల రెండో రోజు అంటే ఆదివారం నాడు మంచిగా బోనాలు తీస్తారు అమ్మవారికి చక్కదనంగా. ఇక తెల్లారి సోమవారం పొద్దుగాలనే స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఈ కార్యక్రమము. అయితే ఈ రంగం అనే కార్యక్రమం ఎట్లా చెప్తారంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పచ్చికుండ అంటే మట్టితో చేసినటువంటి పచ్చి కుండ మీద ఆ బాండ్వ మీద స్వర్ణలత అనేట ఆమె నిలబడి అమ్మవారి ఆవహించి నిలబడి అక్కడే ఇలా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అమ్మవారు ఆవహించిన తర్వాత భవిష్యవాణి ఎట్లెట్లా ఉండబోతున్నది, రాబోయే ఏడాది కాలంలో వర్షాలు ఎట్లా ఉంటాయి, పంటలు ఎట్లా వండుతాయి, నగరంలో ప్రజల యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఏం కథ అనేటువంటి అన్ని ముచ్చట్లు కూడా, శాంతి భద్రతలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది కూడా అమ్మవారి ఆవహించినటువంటి రూపంలో స్వర్ణలత పచ్చి కుండ మీద నిలబడి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి అంటే ఈ యొక్క కార్యక్రమం చూస్తేందుకైతే జనాలు మాత్రం భక్తులైతే ఎక్కడెక్కడి నుంచో, అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఆలయ ప్రాంగణంలో ఎట్లా ఉన్నదనేది, ఎంతమంది భక్తులు ఇంత పొద్దున్న అంటే మబ్బుల 3 గంటల నుంచేలే ఈ యొక్క కార్యక్రమానికి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏమేం పనులు చేయాలి, ఏంది, భక్తులు వచ్చేటువంటి ఎంతమంది లక్షలాది భక్తులకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, రంగం కార్యక్రమానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలనేది కూడా అన్నీ తీసుకొని చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి అంటే ఇప్పటికే చాలామంది జనాలు వచ్చిండ్రు. ఇప్పుడు 8:40 అవుతుంది. ఇంకా కొద్దిసేపట్లో ఇక స్వర్ణలత అనే మహిళ పచ్చికుండ మీద నిలబడి రంగం కార్యక్రమం చెప్పబోతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఆతృతగా వేచి చూడడం అనేది జరుగుతూ ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద వాళ్ళు కూడా రావడం జరిగింది. అంటే భక్తులందరూ కూడా, అంటే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడికి వచ్చి భక్తి పారవస్యంతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవటము, ఆమెకు సంబంధించి రంగం కార్యక్రమం ఏం చెప్పబోతున్నది, మన భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది అనే ముచ్చటకు అందరూ వినాలని చెప్పేసి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ఎంతోమంది భక్తులు ఆలయాన్ని కూడా చూసుకుంటే కనుక ఎంత మంచిగా పూలతో అలంకరించి చక్కదనంగా అమ్మవారి రూపాన్ని ఈ విధంగా పెట్టడం అనేది జరిగింది. చాలా చూస్తుంటేనైతే కండ్ల సంబురం అనిపిస్తుంది. సింహవాహిని అమ్మవారిలాగా, అంటే ఇక్కడ ఒక సింహాన్ని కూడా పూలతో అలంకరించి చక్కదనంగా ఆలయాన్ని మంచిగా పచ్చగా ఎర్ర పూలు, ఆకుపచ్చగా ఆకులతోటి, బంతిపూలతోటి, చామంతి పూలతోటి, అట్లనే గులాబీ పూలతోటి మొత్తం ఆలయం మొత్తం అలంకరించిండ్రు. చూస్తందుకైతే 2 కళ్ళు జాలతలేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ బోనాలు తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరంలో కూడా బోనాలు తీయడం జరుగుతుంది. బోనాలు తీసిన తర్వాత 2వ రోజు ఈ యొక్క రంగం అనే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రంగం కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రంగం కార్యక్రమానికి ఒక చరిత్ర ఉన్నదని చెప్పవచ్చు. ఏంటంటే అమ్మవారు ఆమె నిలువెత్తు సాక్ష్యంగా మనకు భక్తి పారవస్యంతో అందరికీ కూడా స్వర్ణలత రూపంలో వచ్చి పచ్చికుండ మీద నిలబడి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో ఉన్నటువంటి మహంకాళి రంగం కార్యక్రమం అనేది సురక్షితంగా విజయవంతంగా జరుగుతందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే శాఖల వాళ్ళు, అంటే ఏ శాఖల వాళ్ళు ఉన్నా కూడా, అంటే రకరకాల పోలీస్ శాఖ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని శాఖల వాళ్ళు సమన్వయపరుచుకుంటా అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు కూడా పూర్తి చేసిండ్రని చెప్పవచ్చు. శాంతి భద్రతలు చూసుకున్నట్లయితే క్రౌడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఇంతమంది లక్షలాది భక్తులు వచ్చేటువంటి ఈ క్యూ లైన్లను కూడా క్రమబద్ధీకరించిండ్రు. ఎంత చేసినప్పటికీ కూడా కొంతవరకు మాత్రం అపశృతి చోటు చేసుకుందని చెప్పేసి నిన్న మనం చూసినాము. అయితే
అర్ధనారీశ్వర్లు ఎవరైతే బోనాలు తీసుకొస్తున్నారో ఆ టైంలో క్రౌడ్ ఎక్కువ కావడము, ఆ తర్వాత అక్కడ తోపులాట జరగడము, ఆ తోపులాటలో వీళ్ళంతా జోగిని శ్యామల కావచ్చు, వీళ్ళంతా కూడా కొంతవరకు తోపులాట జరిగి కింద పడిపోయి బోనాలు పడిపోయినాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అక్కడే వాళ్ళు కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసినాము. ఎందుకంటే జోగినీల యొక్క బోనం ఎక్కితేనే, అర్ధనారీశ్వర్ల యొక్క బోనం ఎక్కితేనే అమ్మవారికి చాలా సంతోషము. అటువంటి అమ్మవారి ప్రాంగణంలో మా బోనాలు కింద పడిపోవడం, తోపులాట జరగడం కూడా ఒక విధమైనటువంటి అపశకనం అని కూడా అనేసి వాళ్ళంతా కూడా అక్కడే కూర్చొని, ఎక్కడైతే బోనం కింద పడిపోయిందో అక్కడే కూర్చొని తోపులాట జరిగిన దగ్గరనే కూర్చొని అక్కడనే వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మేము లోపలికి బోనాలు తీసుకురాము, ఇక్కడనే బోనాలు తీసుకొచ్చి ఇక్కడనే సమర్పిస్తామని చెప్పేసి, ఎక్కడైతే జోగిని శ్యామల వాళ్ళు కింద పడిపోయి ఉన్నారో అక్కడే మేము బోనాన్ని సమర్పిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది, నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అనేది కొంతవరకు మాకు అపశృతి చోటు చేసుకుంది. ఏం జరగబోతుంది నెక్స్ట్, ఇది దేనికి శకునము? ఇంతకుముందు కూడా ఈ విధంగా జరిగినప్పుడు అమ్మవారు భవిష్యవాణి రూపంలో చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా పట్టించుకోకుండా మమ్మల్ని ఈ విధంగా అవమానపరిచినట్టుగానే చేసిండ్రు అని చెప్పి వాళ్ళు వాపోవడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మరికొద్ది కాసేపట్లో భవిష్యవాణి రంగం కార్యక్రమం అనేది జరగబోతున్నది. ఇక్కడ మనం అందరం చూసుకుంటే కూడా పోలీస్ బందోబస్తు కూడా మోహరించిందని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా సమన్వయపరుస్తున్నారు. అలాగే వచ్చేటువంటి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. భవిష్యవాణి కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ భవిష్యవాణి కార్యక్రమం కోసము చాలా మంది ఎక్కడెక్కడికించో భవిష్యవాణి అమ్మవారు ఏం చెప్తుంది, ఏం కథ, మేము ఎట్లా ఉంటాము, మా ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, పొరగంటలు ఎట్లా ఉంటారు, పొరగల చదువులు ఎట్లా ఉంటాయి, రేపు ఇప్పుడు సమాజంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, పొరగంటలు కొట్టుకొని ఇదవుతున్నారు, అంటే ప్రాణాలు తీసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అనేసి కొంతవరకు అవకతవకలు జరుగుతున్నాయి. అట్లనే క్రైమ్ పెరిగిపోతున్నది. రేపు ఎట్లా ఉండబోతున్నది, అమ్మవారు ఎట్లా చూడబోతున్నది, ఆమె చల్లని చూపు మన మీద ఉన్నదా లేదా అనే ముచ్చట ఇంటందుకు మాత్రము చాలా మంది భక్తులైతే రాబోతున్నారు. చాలామంది ఇప్పటికే వచ్చారు, క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు మరి కాసేపట్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడే ఈ ప్లేస్లోనే స్వర్ణలత అనే ఆవిడ ఇక్కడనే పచ్చికుండ మీద నిలబడి అమ్మవారి భవిష్యవాణి చెప్పబోతున్నది. అమ్మవారి వాక్ అనేది మనకు వినిపించబోతున్నది అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఏర్పాట్లు అనేది చూడవచ్చు. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు కాబట్టికే వాళ్ళకు తినడానికి కానీ ధూపకు కానీ అవన్నిటికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి రంగం కార్యక్రమానికి వచ్చిండ్రా మీరు? మేము రంగం కార్యక్రమము తొట్టెల తీస్తాము, బోనాలు తీస్తాము, అన్నీ చేస్తాము. ఓ సంవత్సరాల గురించి మా అత్త మామ ఉన్నప్పటి నుంచి చేస్తారు. అప్పటి నుంచి మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు బోనం తీసినాం, అమ్మవారి నిన్న చేసినాం. ఇవాళ కూడా అమ్మవారికి బియ్యం పోస్తాం, చేస్తాం. బోనం తీసినావు, ఇవాళ అమ్మవారికి బియ్యం పోస్తాం. అక్కడికి వెళ్ళి తొట్టెలు పోతాయి కదా, అది బండ్లు పోతాయి, ఆడ బియ్యం పోస్తాం. మరి ఇలా రంగానికి వచ్చినావు కదా, అమ్మవారు పోయిన తాప చెప్తారు, ప్రతి తాప చెప్తున్నది కదా, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు చెప్పిన మాట? ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది అంటే ఇక కాలం కలిసిన కొద్దీ ఇక నడుస్తుంటుంది అట్లా. అమ్మవారు సత్యంగాల దేవత అని అంటారు. అమ్మవారు చెప్పిన మాటలన్నీ మంచిగా అవుతున్నాయా? ఎట్లా అనిపిస్తుంది అంటున్నా? అవుతున్నాయి. మనం నడుక బట్టి ఉంటుంది. ఆ దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో అలా ఎన్నుకుంటాడు. దాన్ని బట్టి మనం చేసుకోవాలి న్యాయంతో. అట్లా పండుగ ఎట్లా చేస్తారమ్మా మీ ఇంట్లో? కానీ ఏటలం కోస్తాము. మేము నలుగురు యారాళ్ళం, నలుగురు. మా ఆయనకు నలుగురు అన్నదమ్ములు. రాములు మా ఆయన పేరు పిట్ల రాములు, మా పెద్ద బావ పేరు నరసింహరావు, రెండో ఆయన పేరు కృష్ణ, రాములు, వెంకటేష్. తోటికోడాలంతా ఒక దగ్గరనే ఉంటాయి. అమ్మవారు పచ్చికుండ మీద నిలబడి రంగం చెప్తుంటది కదా, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి మహిమ? ఎట్లా పచ్చికుండ అంటే మనం ముట్టుకుంటే పోతుంది కదా, స్వచ్ఛమే కదా, స్వచ్ఛమై పట్టుకే ఉంటుంది కుండ, అంత మంచిగా ఉంటుంది అమ్మ. చాలా గొప్ప. అమ్మవారు చెప్పిన ముచ్చట్లన్నీ మంచిగా అవుతున్నాయా? రియల్ ఒకటి కాదు ఒకటి అవుతుంది అన్నట్టు కదా, అన్ని జరిగినాయి, మాకు మంచిగా అయింది. అమ్మ మీరు ఏడికేంచి వచ్చిర్రు, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు? పెట్టుకెళ్ళి మంచిగానే అవుతుంది అమ్మవారు. ఇక్కడ మేము పుట్టి పెరిగింది ఇదే. ఇప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళి అమ్మవారి పెట్టుకెళ్ళి వచ్చినాము. అమ్మవారి దర్శనం కావాలి అని అంత మంచిగా జరిగింది. మేము చిన్నప్పటి నుంచి ఇప్పటిదానికి అంత మంచిగా జరిగింది. అమ్మని ఎప్పుడు మరవకుండా ఉంటాం మేము, అంతే.
నేను కొండపూర్ నుంచి వచ్చినమ్మా. అయితే రంగం చూడడానికి వచ్చిన ఫస్ట్ టైం నా జీవితంలో అంది. కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా అసలు, ఇంకా స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయినాక చూద్దాం అనేసి ఉన్నా నేను. ఏం చదువుతున్నావు తమ్మి? నేనా బీటెక్ ఎంటెక్ చదివినామా. అయితే ఈ తమ్ముడు బీటెక్ ఎంటెక్ చేస్తున్నాడట. అయితే నేను రంగం చూస్తానని వచ్చిండు. ఎట్లా జరుగుతుంది, ఏం కథ, ఏం చెప్తుంది అనేది చూస్తానని వచ్చిండట. తమ్మి మరి ఇదివరకు ఎప్పుడైనా చూసినా అమ్మవారు రంగం నేను చెప్పాను. చూడలే అసలు, అందుకే మొదటిసారి వచ్చిన నేను. అసలు ఎట్లుంటుందో చూద్దామనేసి నాకు ఆతృతగా ఉన్నది. ఇంకా స్టార్ట్ కాలే, వెయిట్ చేస్తా ఉన్నా నేను వస్తున్నారేమో అని. అమ్మవారు రంగం చెప్పేటప్పుడు టీవీలలో కూడా చూపిస్తారు కదా తమ్మి, అందులో చూసినావా ఎప్పుడన్నా? మరి చిన్నప్పుడు అంతా చూడలే, అంతా డిస్కవరీ ఛానల్ అయ్యే చూసినా, కానీ ఇప్పుడు చూద్దామనేసి వచ్చినాను నేను. నేర్చుకుందాం అసలు మన సంస్కృతి గురించి అనేసి వచ్చిన. అప్పుడప్పుడు అమ్మని మొక్కుకున్నందుకు వస్తావా లేకపోతే ఇయ్యాలనే వచ్చినావా? ఇవాళ వచ్చిన నేను. కొంచెం ఇవాళనే కాదు, ముందు ఈ మధ్య ట్రై చేస్తున్నా వద్దామనేసి. అది మంచిగా రా తమ్మి, మంచిగా చదువుకో, మంచిగా చదువుకొని పెద్ద కొలువు తెచ్చుకో. ఏమంటున్నా? ఆ, ఆ. అమ్మవారి దర్శనం కోసం వచ్చినాను. విన్నావా, ఈసారి ఫస్ట్ టైం మంచిగా అయిందండి. ఎప్పుడు ఇబ్బంది అవుతుండే కొంచెం. అమ్మవారు రంగం చెప్తుంటది కదా, అమ్మవారు చెప్పిన అన్ని మంచిగా అవుతుంటాయా? ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగానే అవుతాయండి. చెప్పిన కమ్సకం 50% అయితే జరుగుతుంది, 50% కొంచెం ఇదే. ఈ ఉత్సవం మంచి జరిగింది మేడం. ఎందుకంటే జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని ఫెసిలిటీ మంచిగా ఉంది. భోజనం, వాటర్ ప్యాకెట్ మంచి రెస్పాన్స్. ఈ పోలీస్ మాత్రం చాలా రోడిజం చేస్తుంది జనాలకి. లేడీస్ చూస్తలే, జనాలకు చూస్తలే, అందరినీ ఊకుతుంది అంత పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ రెస్పాన్స్ మంచి లేదు, ఎందుకంటే మొత్తం రోడిజం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ. అంటే ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అంటే దీనికి చేసినటువంటి లైన్లు కావచ్చు, అవన్నీ కూడా కరెక్ట్ గా లేవని అంటున్నారా? ఎలా అనిపించింది? లేదు, మొత్తం మంచిగా ఉంది మనం అంతా ఏం లే. ఎందుకంటే శ్యామ్లా వాళ్ళు వచ్చేస్తే అందరు పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపేసినారు. అది నాకు మంచిగా కనిపించలే. అంటే శ్యామ్లా జోగిని అంటే చాలా ఫేమస్ అది. ఎందుకంటే వాళ్ళవి మనం లేక ఒక ఏమంటారు పని ఒక కింద ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు ముఖ్యం. వాళ్ళ ఎలా ఆపుతారు చెప్పు, నాకు చాలా దూరం కనిపించింది నాకు. ఇంకా అందరూ దేవుడు ఆశీర్వాదం, అమ్మవారు చెప్పింది వర్షం మంచి అవుతుంది, అందరు బాగుండాలి, అమ్మవారు మంచి చెప్పింది. ఇంత చెప్తే జనాల్లో ఏం వినడు, ఇట్లా వింటాడు, ఇట్లా తీసేస్తాడు జనం అంతే. అమ్మవారి కాడ నీ రూపం ఏందన్నట్టు, ఏంది అమ్మవారి కాడ ఇది ఇట్లా చేస్తున్నావు కదా, అమ్మవారి కాడ నీ రూపం ఏందన్నట్టు? మాది వచ్చి కాళీమాత అండి. ఇక్కడ తెలంగాణలో జరిగే బోనాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం మేము 9 సంవత్సరాల నుంచి ఈ యొక్క కమిటీ వారు మమ్మల్ని పిలుస్తున్నారు. మా కమిటీ వారు అంబర్ నరేష్ కుమార్ గారండి. అంబర్ ఊరేగింపు కార్యక్రమం 9 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం. కమిటీ వారు కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని రమ్మన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క తెలంగాణలో బోనాల సందర్భంగా మరి ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాం ఇక్కడ. మరి కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని రప్పిస్తున్నారు. మేము మా బ్యాచ్ వచ్చి 15 మంది అండి. అమ్మవారి వేషాలు, అలాగే డప్పులు. మాది తాడేపల్లిగూడెం దగ్గర జగన్నాథపురం ఊరు, ధనరాజు గారి పార్టీ అండి. ఎన్నేళ్ల కాంచెలు వస్తున్నారు ఇక్కడ 9వ సంవత్సరం అండి. ఇది 9 సంవత్సరాల నుంచి కూడా ఈ కమిటీ వారు ఇక్కడ జరిగే బోనాల పండగకి మా బ్యాచ్ని ప్రత్యేకంగా రప్పిస్తుంటారు. ఎందుకంటే మేము చేసే ప్రోగ్రాం కూడా కమిటీ వారికి ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా బాగా ఆకర్షిస్తారు. అయితే అమ్మ మరి కాళికా రూపంలో అమ్మవారిది ఏనుగు మీద అంబారి చేసేటప్పుడు, ఏనుగు మీద అంబారి చేసేటప్పుడు కాళికా రూపంలో అమ్మవారి ముందర ఆడుతున్నారు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? ఏం కథ? మీరు నియమ నిష్టలతో ఉంటారా? ఎట్లా కథ? నియమ నిష్టతోటి మేకప్ వేసుకున్నాం అంటే ప్రోగ్రాం అయ్యేదాకా బయటికి ఎక్కడికి వెళ్తూ ఉండదు. అమ్మవారి వేషం వేయగానే రూపం కూడా వస్తుంది. అమ్మవారే మా మీద ఉండి దగ్గరుండి ఆడించినట్టు మా అందరికీ కూడా అలాగే ఉంటుంది. ఈ డప్పుల సౌండ్లో మేము డాన్స్ చేస్తూనే ఉంటాం, కానీ మేము వేస్తున్నామో అమ్మవారు వచ్చి మాతో వేపిస్తుంది అనేది కూడా మాకు తెలీదు. ముఖం మీద మేకప్ పడిందంటే మేము ఎలాగ ఆడుతున్నామో, అమ్మవారికి ఎటువంటి రూపం మాకు కల్పిస్తుందో, మరి అమ్మవారి సన్నిధిలో మరి మేము ఒక ప్రోగ్రాం ఆడతాం. మాకు చాలా సంతోషం. మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా మరి ఎంతోమంది మా యొక్క ప్రోగ్రాం చూడడానికి వస్తుంటారు. మరి వాళ్ళందరికీ కూడా మా యొక్క కళారూపాన్ని మరి చూపించడం ఇది 9వ సంవత్సరం అండి. మాది తాడేపల్లిగూడెం జగన్నాథపురం ధనరాజు గారి పార్టీ అండి. మరి ఆయన తరపున ఆయన ఒక ట్రూపులో 15 మందికి పని ఇస్తుంటారు. అరే చింతా పూల చీర గట్టి రాగి పూల రవికదొట్టి పులినెక్కిన మంకాలమ్మ, నీ పూజలు ఎప్పుడు తల్లి మా వల్ల కాదు మళ్ళీ, నీ పూజలు ఎప్పుడు తల్లి మా వల్ల కాదు మంట మందికి అంత వేడుక సంధి సంధి తిరిగారంట, సారే బియ్యం పోసారంట, అమ్మ సాకా పోసి సాగా నంబి మేము సంతోషించిమి తల్లి మా వల్ల కాదు మళ్ళీ, మేము సంతోషించిమి తల్లి మా వల్ల కాదు మళ్ళీ, మాంకాల మాగటమంట
మందికంత వేడుకంట. అరే అమ్మవారి జాతరంట అందాగానంట ఆడి పాడి ఆనందించి. పోతరాజు అమ్మవారి తమ్మినిగా పోతరాజు అన్ని ముందలుండి నడిపిస్తా ఉంటాడు. మరి ఎట్టేటా తీసుకుపోయారు బోనం? ఏమైనా శక్తులు అడ్డొచ్చినాయా? ఎట్టేట అయింది? అమ్మా కొన్ని అనువన కార్యాలయాల కొంచెం మన పోలీస్ వాళ్ళతోటైనా ప్రభుత్వం తరఫు నుంచి అయినా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయినాయి. అలాగే ఈ సంవత్సరం నిన్న శ్యామలక్క బోనం కూడా పడడం జరిగింది. అమ్మవారు అంటే అమ్మవారి తర్వాత మరి అమ్మవారు కోపం చేస్తున్నట్టు కదా, మరి ఇట్లా పడితే కింద కోపం చేస్తున్నట్టు అంటే కోపగించటమే ఆమెనే, సంతోషం చెప్పటమే ఆమెనే, అంతే కదమ్మా. మరి అమ్మవారికి ఏమైనా తక్కువ చేసిర్రేమో అన్నామా, నువ్వు పక్కకే ఉంటివి అన్ని చూసుకోలేదా? తక్కువ చేసిరంటే అమ్మ ఈరోజు భవిష్యవాణిలో చెప్పింది కదా, అవి పాటిస్తే కరెక్ట్ అవుతుందమ్మా. అమ్మ సంతోషపెట్టేటమే ఆమెనే, మనని సుఖపెట్టేటమే ఆమెనే, కష్టపెట్టేటమే ఆమెనే. కోపం వచ్చినప్పుడు ఉగ్రరూపం వస్తుంది. మనము జర అమ్మవారిని పాటించాలి ఆమె చెప్పినట్టు, అవి అన్ని చేసుకుంటే మళ్ళీ మంచిగా ఉంటుంది. మరి పోతరాజు అంటే తమ్ముడు కదా, మరి తమ్ముడు కూడా ఏమైనా నియమ నిష్టమాలు పాటిస్తాడా ముందుగాల? నియమ నిష్టలు పాటించప్పటికే తమ్ముడు ఇట్లా మేము కూడా మాట్లాడుతుండు, ఆడుతుండు, పాడుతుండు. నేను 41 దీక్షలు ఉంటారా, నిష్ట నియమంగా చేస్తా. తోటి పోతరాజు కూడా చేయాలి అని నేను చెప్తా ప్రతి ఒక్కరికి. కొందరికి మంచి అనిపిస్తుంది, కొందరికి మంచి అనిపిస్తుంది. ఆడ తాగకపోతే మేము తాగొద్దా, ఆడ చేయకపోతే మేము చేయొద్దా? మంచి చెప్తే ఎట్లుంటుంది? మంచి చెప్తే పాటించే మంచిగా ఉంటుంది. కొందరు పాటించారు కాబట్టి ఎట్లా మనసుతో ఎట్లా చేసుకుంటే అట్లా. లోకం మాట ఎట్లుంటుందమ్మా? అవునా? బట్ట కలిసి మీదేస్తారు. అందరూ అట్లా ఉండరు, కొందరే ఉంటారు అట్లా. 41 దీక్షలు ఉంటా, ఈడ మాత్రం గావు పడతా కదా, ఇట్లా కొంచెం చేతిలో పోస్తారు, నోట్లో తీసుకొని కింద వదిలేస్తా అంతే. మాయమ్మ మహాంకాళి మాయందోజు పూజాలి, మాయమ్మ మహాంకాళి మాయందోజు పూజాలి. మేలు కొనము తల్లి బంగారు భద్రకాళి, మమ్మేలు కొనము తల్లి బంగారు భద్రకాళి. ఇంటింటికొక్క బోనం బోనానికొక్క గానం, ఇంటింటికొక్క బోనం బోనానికొక్క గానం. మా ఊరు చల్లన తల్లి, మా ఊరు చల్లన తల్లి, మా ఊరు చల్లన తల్లి బంగారు భద్రకాళి, మా ఊరు చల్లన తల్లి.